పోలిపల్లి లోకేష్ యోగళం ముగింపు సభలో టీడీపీ నేతలకు నిరాశ ఎదురైంది. 2 గంటలకు సభ అని ప్రకటించిన ఇప్పటి వరకు సభకు జనం రాలేదని వాపోతున్నారు వారు. 6 లక్షల మంది జనం వస్తారని తెలుగుదేశం నేతలు అంచనా వేసుకున్నారు. 39 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాట్లు చేసిన 30,000కు మించి జనం రాకపోవడంతో ఎల్లో నేతలు తలలు పట్టుకుంటున్నారు. యువగణం సభకు మొహం చాటేశారు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్. కార్తీక్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగలం నవశకం సభను టీడీపీ నిర్వహిస్తోంది. ఈ సభకు తొలుత దాదాపు 250 ఎకరాల్లో ఈ సభ నిర్వహిస్తాం, దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు వస్తారని చెప్పి ప్రకటనలు చేశారు. తర్వాత జనసేన టీడీపీ కలిసి కాబట్టి 6 లక్షల వరకు వస్తారని ఒక హైప్ క్రియేట్ చేశారు. తీరా ఈ రోజు ఇప్పుడు కార్యక్రమం చూస్తే 2 గంటలకి బహిరంగ సభ అని చెప్పి ప్రకటన చేసిన తర్వాత చుట్టుపక్కల నుంచి రైళ్లను, బస్సులను, ఆటోలను, కార్లను అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తే కేవలం ఇప్పుడు 4 గంటల సమయం దాటింది. ఇప్పటికి కూడాను సభా ప్రాంగణం దగ్గర దాదాపు 15-20 వేలకు మించి కూడా జనం లేనటువంటి పరిస్థితి. మహా వస్తే ఒక 30,000 మంది వరకు మాత్రం వస్తారు, అంతకు మించి రారు అని ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 గంటలుగా బహిరంగ సభలకు సంబంధించి ప్రముఖుల తాలూకా ప్రసంగాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయినప్పటికీ కూడాను సభా ప్రాంగణం దగ్గరికి జనం